నంద్యాలలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకటరోషయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి పైగా సభ్యత్వాలు తీశారని తెలిపారు. 7 నియోజకవర్గాల్లో ప్రతి కార్యకర్తకి సభ్యత్వ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు 2 వారాల సమయం కార్యకర్తలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారి ప్రధాన పాత్ర పోషించారు. ఢిల్లీలో వెళ్ళి పోరాటం చేసి కూటమి చేయాల్సిందే, ముగ్గురు కలిసి పోరాడాల్సిందే అని ఆయన వాస్తవం. కూటమి వ్యతిరేకంగా మాట్లాడతారు. కూటమి జనసేనది ప్రధాన పాత్ర. అందుకనే మనం క్షేత్రస్థాయిలో బలపడాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మరింతగా కోరుతాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేయండి. ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పుడు మనం క్షేత్రస్థాయిలో బలపడకపోతే క్షేత్రస్థాయిలో మన కాళ్ళ మీద పంపిస్తాం. ఇమీడియట్ గా లింకులు మీకు ఏర్పాటు చేస్తాం. కానీ లింకు 50 నుంచి 100 మంది తీసుకొని చాలా మంది గతంలో 1, 2, 3, 5 ఉన్నాయి. ఈ యొక్క సభ్యత కార్యక్రమం ఏ విధంగా చేయాలి, ఎక్కడెక్కడ మన పార్టీ బలంగా ఉంది ఆ స్థాయిలో వెళ్ళి ఒక చిన్న టెంట్ కానీ లేకపోతే ఏది పార్టీ బ్యానర్తో ఉన్నది కానీ గొడుగు లాంటివి ఉంటాయి, చిన్నవి, చాలా సింపుల్, ఇవి పెద్ద ఖర్చు కాకుండా అలాంటిది పెట్టుకుని మెంబర్షిప్ కానీ కాలేజెస్ దగ్గర కానీ మన పార్టీ క్యాడర్ ఎక్కడెక్కడ బలంగా ఉందో అక్కడ వెళ్ళి తప్పకుండా మీరందరూ కూడా మెంబర్షిప్ చేయాలని చెప్పి జనసేన పార్టీ ఉద్యమం క్రియాశీల సభ్యత్వాల దాని గురించి ఈరోజు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చిన గుంటూరు డిస్టిక్ పొన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేన కిలారి రోషయ్య గారికి ఈరోజు నంద్యాల పార్లమెంట్ సమర్థిగా ఈరోజు పార్టీ నిర్వహించినది. అందుకు గాను ఈరోజు నంద్యాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగినది. ఈ ముఖ్య సమావేశం ఉద్దేశం ఏమంటే కార్యకర్తలు మన పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తలు ఏదైనా యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైనా జరుగుతున్నా వాళ్ళు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారనే ఏకైక కారణంతో గత కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు 500 రూపాయలు సభ్యత్వం కట్టించి ఈరోజు ఏదైనా యాక్సిడెంట్ డెత్ జరిగినా, యాక్సిడెంట్ ఏమైనా జరిగినా కూడా ఇన్సూరెన్స్ 5 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేట్టున్నాయి. మనకు నంద్యాలలో కూడా మనం 2 సార్లు 5 లక్షల రూపాయల చెక్కు పవన్ కళ్యాణ్ ద్వారా మనము చెక్కు నంద్యాల వారికి ఇప్పించడం జరిగినది. ఆ విధంగా కుటుంబానికి భరోసాగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన ఈ ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చినాయి. అందుకు ఈ పోయిన ఇయర్లో 2,300 సభ్యత్వాలు నంద్యాల తరఫున జరిగినాయి. ఈ సంవత్సరము 10,000 సభ్యత్వాలు చేయాలని చెప్పి నంద్యాల జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీలో చాలా శుభదినం. ఎందుకంటే మనకు మంచి వ్యక్తిని కిలారి రోషయ్య గారిని మన నంద్యాల ఇన్ఛార్జిగా పంపించినందుకు మన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు ఉద్యమి కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. సార్ మీకు తెలియజేస్తున్నాము, ఇంత ముందు కన్నా ఎక్కువ సభ్యత్వ నమోదు చేసి నంద్యాల నియోజకవర్గం అంటే ఏంటో నిరూపిస్తామని